శ్రీవానశైలగురుపాదసరోజభృంగ సంపత్కుమారసుతవేంకటలబ్ధబోధం శ్రీరామతీర్థవరకాశ్యపరంగసూనుం శాంతం శరణ్యగురుశేఖరమాశ్రయేహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నేనెవరినో కంఠస్వరాన్ని అనుసరించి కొంతమంది గుర్తుపట్టేసి ఉంటారు. అయితే ఇది నన్ను అభిమానించే వారున్నటువంటి వాట్సాప్ గ్రూపు గురించే ఈ ఆడియో తప్ప జనరల్ పబ్లిక్ను ఉద్దేశించి కాదు కనుక నేనెవరినో తెలియకపోయినా నన్ను అభిమానించే వారందరికీ కూడా అర్థమైపోతుంది. మిగిలిన వారికి తెలియకపోయినా వీరికి అర్థమైపోతుంది. కానీ పొరపాటునో గ్రహపాటునో అలవాటునో ఇతరులకి ఇది ఫార్వర్డ్ అయిపోయిందనుకోండి, వారికి ఎవరిది కంఠం అనే జిజ్ఞాస బయలుదేరుతుంది. పాపం, దానికి నేను ఎందుకు తావివ్వాలి? అందుచేత నేనెవరో నేనే చెప్పేసుకుంటాను. విజయనగరం జిల్లాలో రామతీర్థం అని ఒక చిన్న గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో కల్వపూడి శరణ్యాచార్య స్వామి వారు అని ఉండేవారు. ప్రస్తుతం పరమపదించారనుకోండి. వారు పంచ సంస్కారాలు కటాక్షించినటువంటి అనేక మంది భాగ్యవంతులలో నేను ఒకడిని. అది నా మొదటి ఐడెంటిటీ. ఇక రెండో ఐడెంటిటీ ఏమిటో తెలుసా? వానమామలై పరంపరలో వస్తూ దశ దిశలా వ్యాపించిన అనేక మంది జీయర్ స్వాములలో ఒకానొక మహానుభావుడి చేత తురియాశ్రమం అంటే సన్యాసాశ్రమాన్ని అనుగ్రహించబడినటువంటి వాడిని నేను. ఇది నా రెండో ఐడెంటిటీ. ఇంకా మిగిలిన ఐడెంటిటీస్ కూడా చెప్పవద్దు, లేకపోతే ఎలా తెలుస్తుంది నేనంటే ఎవరోను. ప్రపంచ ప్రసిద్ధంగా అపర రామానుజులుగా ఎల్లెడలా కీర్తించబడుతున్నటువంటి శ్రీ 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 చినజీయర్ స్వామి వారిని ఆచార్య స్థానీయులుగా భావిస్తున్న లక్షలాది జనసముద్రంలో జనసమూహంలో ఓ చిన్న తుంపుర్ని నేను. అంతేనా? కులపతులైనటువంటి తేకం గోపాలాచార్య స్వామి వారి విశేష అభిమానాన్ని చూరగొన్న భీమవరం శ్రీ 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 రామచంద్రజీయర్ స్వామి వారిని అభిమానించే వేలాది మందిలో నేనున్ను ఒకడిని. అంతేనా? తిరుమంత్రాన్ని తన తిరునామంగానే మలుచుకొని తలచిన దర్శించినప్పటికీ కూడా ధన్యతని పొందించగలిచినటువంటి మహానుభావులైన అష్టాక్షరీ జీయర్ శ్రీ 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 అష్టాక్షరీ జీయర్ స్వామి వారి కృపకు పాత్రులైనటువంటి వాళ్లలో నేనున్ను ఒకడిని. దేవుటండి, ఇన్ని చెప్పినా మీ పేరేమిటో చెప్పరు అంటారా? అవును, చెప్పాలి. నాకు తురియాశ్రమాన్ని, సన్యాసాశ్రమాన్ని, యతి ఆశ్రమాన్ని అనుగ్రహించినటువంటి వారు చేసిన నామకరణ ప్రక్రియలో అప్పుడు నన్ను శ్రీరంగరామానుజీయర్ అని నామకరణం చేశారు. కానీ అదేమిటో కానీ చాలామంది ఆ పేరులో ఉన్న శ్రీని నాలో నిలవనివ్వడం లేదు. రంగరామానుజీయర్ అని అనేస్తున్నారు. పోనీ రంగడిని రామానుజుల వారిని ఉంచుతున్నారా అంటే అది లేదు, కాకినాడ జీయర్ అంటున్నారు. ఏం చేసేది నేను? అంచేత అన్ని పేర్లు చెప్పేశాను మీకు. నేనెవరో
ఈ వాట్సాప్ గ్రూపులో వారికి కాక మిగిలినటువంటి వారికి పొరపాటునో అలవాటునో గ్రహపాటునో ఈ వీడియో వెళ్ళిపోతే, ఈ ఆడియో వెళ్ళిపోతే నేనెవరు అని చెప్పి అనుకోనక్కర్లేకుండా ఆ 3 పేర్లు చెప్పేశాను. ఏమయ్యా, నా పేరు ఇది కాదు అని చెప్పి మీరు చెప్పలేదా అని అంటారా? ఏమండి, భగవంతుడికి శేషభూతుణ్ణి నేను, అది తెలుసు కదా అందరికీ.